IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అమ్మ మీ పేరు? మా పేరు కృపమ్మ, బెజవాడ కృపమ్మ. విజయవాడమ్మా. విజయవాడ. ఎలక్షన్స్ అయ్యాయి కదా, రీసెంట్ గా ఓటేసారా? ఓటేస్తాను. ఎవరు వస్తారంటారు ఈసారి సీఎం గా? మాకు జగనే కావాలి. జగనే. మాకు జగన్. ఎందుకు జగన్? మాకు అన్ని విధాలుగా మాకు అన్ని సౌకర్యాలు చేసేది. మాకు 45 సంవత్సరాలు మా పిల్లలకి మరి చదువుకోవడానికి డబ్బులు, మాకు అన్ని సౌకర్యాలు మాకు జగనే చేస్తున్నాడు. ఇళ్ళ చోట్లు ఇల్లు కట్టించారు. అన్ని మాకు అన్ని సౌకర్యాలు జగనే చేస్తున్నాడు. అన్ని ఇచ్చి ప్రజలందరినీ సోమరపోతులు చేస్తున్నాడు జగన్, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు చెప్తున్నారు. అదేం కాదు. మీకు వచ్చాయి కదా, మీరు లంచం ఇచ్చారా మధ్యలో? ఎవరు మాకు ఎవరు లంచం ఇలా. మాకు జగనే కావాలి. మాకు సౌకర్యాలు అన్ని మాకు సౌకర్యాలు చేస్తారు. ఇలాంటి మహిళలకి బస్ ఫ్రీ అంట చంద్రబాబు వస్తే. చంద్రబాబు దేనికి ఉపయోగం కాదు. చంద్రబాబు దేనికి ఉపయోగం, మరి పవన్ కళ్యాణ్ దేనికి ఉపయోగం? పవన్ కళ్యాణ్ అనే వాడు అసలు ఎవడికి సౌకర్యం చేస్తున్నాడు? అది గ్యాస్ సిలిండర్లు కూడా 3 సంవత్సరాలు ఫ్రీ ఇస్తారంట చంద్రబాబు. మాకు అవసరం లేదు అసలు. మాకు అవసరం లేదు. మాకు జగనే కావాలి. జగన్ ఓడేస్తాం అంటున్నారు, 3 పార్టీలు కలిసి వచ్చాయి కదా. సరే కలిసి వచ్చినా జగన్ ఏం చేయలేరు. వాళ్ళు 3 కాదు 10 మంది వచ్చినా సరే ఏం చేయలేరు. భయపడి పారిపోయాడు జగన్ అని చెప్తున్నారు. సరే పారిపోయినప్పుడు చూసుకుందాంగా. జగన్ వస్తారంటారు. ఓకే, ఎవరు వస్తారు అనుకున్నారు మీరు? జగన్ అన్నయ్య మాకు ఇల్లు ఇచ్చాడు. 16 సంవత్సరాలు బట్టి ఆయన ఉన్నా కూడా మాకేం ఇవ్వాల. జగన్ అన్న వచ్చినా ఇల్లు కూడా కట్టాడు మాకు. ఎంత లంచం డబ్బులు ఎంత తీసుకున్నారు? 5,000 కట్టాం. రిజిస్ట్రేషన్ డబ్బులే కట్టారు, ఎక్స్ట్రా డబ్బులు కట్టలా. మాకు ఇంటి కూడా కట్టాడు. ఇల్లు సరిపోయిందా మీకు? సరిపోయింది. శ్మశానం కట్టుకోవడం కూడా సరిపోదని చంద్రబాబు అంటున్నాడు. అలాగే అంటారు. ఎకరం ఇచ్చేవాళ్ళు కొద్దిగా ఇస్తారు. ఆయన ఎంత ఇచ్చాడంటే ఇచ్చినప్పుడు లోకేష్ అంటున్నాడు బాత్రూమ్ అంతా కూడా లేదని చెప్తున్నాడు. ఎంతైనా సరిపెట్టుకుంటే ఎంతైనా లేనుడికి అదే ఎక్కువ అంతే. జగన్ మీ అన్ని అంటున్నారు, మీరు జగన్ అన్న అంటున్నారు. వాళ్ళ సొంత చెల్లె తిడుతుంది కదా సరిమిలా. తిడతారు, ఏముంది గిట్టుబాటు లేనప్పుడు. ఎలా ఉంది 5 ఏళ్ళు జగన్ పాలన? బానే ఉంది. అంటే అప్పుడు 5 ఏళ్ళు చంద్రబాబు పాలించాడు కదా, 5 ఏళ్ళకి 5 ఏళ్ళకి తేడా ఏంటి? బానే ఉంది. గెలుస్తాడా మరి జగన్? గెలుస్తాడు, జగన్ అన్నే గెలుస్తాడు. అంటే మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వచ్చారు కదా, వాళ్ళే గెలుస్తారని చెప్తున్నారు అందరూ. ఏమో దేవుడు ఎటుంటే అటే, దేవుడు ఎటు న్యాయం చేస్తే అట్టే గెలుస్తారు ఎవరైనా సార్. జగన్ సైకో అంటున్నారుగా, మరి ఏమో నాకైతే తెలియదు. నీకు మంచి జరిగిందా జగన్ వల్ల? జరిగింది. నాకు అన్ని సంవత్సరాలు బట్టి ఇల్లు కూడా లేదు. 5-6 సార్లు పెట్టినా కూడా రాలా. నాకు ఈసారి జగన్ ఇల్లు ఇచ్చాడు. మహిళలకి చంద్రబాబు వస్తే బస్ ఫ్రీ అంటున్నాడు, గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు, డబ్బులు వేస్తా అంటున్నాడు. ఉట్టి మాటలే అవన్నీ, ఉట్టి మాటలే. అన్న మీ పేరు? రాజేష్. ఏం చేస్తుంటారన్న? టిఫిన్ వర్కర్. ఎలక్షన్ జరిగాయి కదా, ఎట్లా ఉండబోతుంది? పోలింగ్ ఎక్కువ జరిగింది, కూటమి వాళ్ళేమో మేమే గెలుస్తూ ఉంటున్నారు, జగన్ ఏమో 150 కన్నా ఎక్కువ వస్తాయి అంటున్నాడు. ఏమవుతుంటున్నారు మీరు? మేబీ జగనే అన్న వచ్చేదైతే. అది కూటమి అయితే మటుకు పక్కాగా రాదు. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం అయినా సెంట్రల్ అయినా సరే వచ్చేది వైసీపీ. కూటమి అధికారంలోకి వస్తుంది, ఎందుకంటే పక్క రాష్ట్రాల నుండి కూడా జనం చోట్లేసారు. ఇక్కడ పక్క రాష్ట్రాలు ఉండే వాళ్ళు కూడా జగన్ ఓడించాలని కోపంతోనే వచ్చారు ఇక్కడికి అని చెప్తాను. జగన్కి వేసి ఉండొచ్చుగా వచ్చి ఎవరి గాలిగా ఉంటుంది కదన్న. ఇప్పుడు క్యూరియాసిటీ ఎవరికైనా ఉంటుంది, నాకే వేసారని చెప్పని. అది జూన్ 4 తర్వాత తెలిసిపోద్ది కదా. జగన్ ఏం చేశారని ఆయనకి వేసారని మీరు చెప్తున్నారు. జగన్ ఏం చేశాడేంటి అన్న? ఇప్పుడు నేను ఉన్నాను 5 సంవత్సరాలు అమ్మఒడి తిన్నా, 4 సంవత్సరాలు తిన్నా నేను. 4 సంవత్సరాలు నా పిల్లలు ఫీజు కట్టుకున్నా. 50,000 ఫీజు అయితే 14,000 యాడ్ అయిందిగా, నాకు ఫ్రీగా వచ్చినట్టే కదా. నాకు ఇంటి పట్టా వచ్చింది. మరి నేను అది అనుభవించాక తిన్నా కదా, తిన్నదానికి మరి కృతజ్ఞత చూపించాలి కదా. ఆయన వచ్చినా రాకపోయినా కృతజ్ఞత మన పరంగా చూపించాలిగా. అది ఇవన్నీ చేసి ప్రజలు సోమరపోతులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు జగన్. ఈసారి అయినా ఒకసారి గెలిపించి ఇంకోసారి గెలిపిస్తే రాష్ట్రాన్ని మరో శ్రీలంకలో మార్చేస్తాడు జగన్ అని చెప్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది ఏంటి? మరి ఇప్పుడు సూపర్ 6లో ఏముంది? మరి ఇప్పుడు ఏమవుతారు? సోమరపోతులు కాదు, ఇంట్లో పడుకుంటారు ఏంటి? ఇప్పుడు నన్ను దిగిగో ఇదంతా తడిసిపోయింది, ఎందుకు సోమరపోతుని అయిపోయినా నేను? కాదు కదా, ఎవరి పని వాడిదే. ఎవరు సోమరపోతులు ఎవరన్నా, అర్థమైందా? చంద్రబాబు గారు ఈసారి ఇంటికే. అంటే పథకాలు మంచి పథకాలు పెట్టాడు కదా, సో మహిళలందరూ ఆ పథకాలకు అట్రాక్ట్ అయ్యారని చెప్తున్నారు. బస్ ఫ్రీ. రేవంత్ రెడ్డి ఉన్నాడు, చేతులు చేసే పొజిషను. డైరెక్ట్ ఆడవాళ్ళు తిడుతున్నారు ఎక్కి బస్సులు ఎక్కి. ఈ పథకం తీసేయండి అయ్యా బాబు అని.
ఆటో వాళ్ళు ఉన్నారు, ఆటో వాళ్ళు ఏడుస్తున్నారు. మరి ఇక్కడ ఆ పథకం పెడితే మొత్తం అంతా ఇదైపోయినట్టే కదా. ఆటోలో ఎంతమంది కుటుంబాలు బాధపడిపోతున్నాయి ఇప్పుడు అక్కడైతే. మరి ఇక్కడైతే మనకి ఆ సినిమా అయితే ఉండదు. సర్వేలు కూడా చూసుకుంటే అన్ని తెలుగుదేశం కూటమికి అని చెప్తారు. ఇంకా అక్కడ ఉన్నాయన్న సర్వేలు. మీరు అసలు ముందు టీవీ చూస్తున్నారో లేదో అర్థం కావట్లా. మొత్తం జగన్కే అని చెప్పని వచ్చినాయి. ప్రతి సర్వే కూడా జగన్ వైపే వచ్చినాయి. మీరు తెలుగుదేశం 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 అంటున్నారు, అర్థం కావట్లా. సర్వేలు చూసి జగన్ బయటపడి పారిపోయాడు, లండన్ వెళ్ళిపోయాడు, ఎలాగో ఓడిపోతారని చెప్పారు. మరి లోకేష్ అమెరికాకి ఎలా వెళ్ళాడు? మరి అది భయం అనుకోవాలా, లేకపోతే దజ్జాకి వెళ్ళాడు అనుకోవాలా? అంటున్నారు జగన్ భయపడి పారిపోయాడు లండన్ అని చెప్తున్నారు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోతాడని వెళ్ళిపోయాడా? చెప్పానా? ఒకటానా? మంగళగిరి కానీ, పిఠాపురం కానీ, కుప్పం కానీ, హిందూపురం కానీ మొత్తం లేచిపోతాయి ఈసారి. పిఠాపురం 1,00,000 మెజార్టీ అంట పవన్ కళ్యాణ్. అసలు 1,00,000 అక్కడ ఉన్న కాపుడు మెజార్టీ ఎంత అన్నా? మిగతా వాళ్ళు ఎయిరేయండి. ఇదంతా సోదన్న, అది అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ వచ్చేసేసి ఊక్కుంటా సరిపోదన్న. ఆయనకు ఒక ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాట మీద నిలకడ ఉండాలి. ఫస్ట్ పవన్ కళ్యాణ్కి మాట మీద నిలకడ ఉందనుకో, ఎవరైనా ఇప్పుడు నేను ఉన్నాను, పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ రోజు వెళ్తా ఆ సినిమా చూడడానికి. కానీ రాజకీయంగా అయితే మటుకి అనవసరం. అది జగన్ తాడేపల్లిలో ఉన్న ఇంట్లో సామాన్లు కూడా ఖాళీ చేస్తాడని చెప్తున్నారు. అదే అన్న, ఇప్పుడు వేరే వైజాగ్ మరి వెళ్తా అని చెప్పి అన్నాడు కదా, మరి ఖాళీ చేయాల్సిందే కదా. మరి అక్కడ వైజాగ్లోనే ఓపెన్ చేస్తాను, వైజాగ్ నుంచే ప్రమాణ స్వీకారం, వైజాగ్ నుంచే నేను చేస్తా అన్నాడు. మరి ఇక్కడ సామాన్ చదవకుండా అక్కడ కొత్తగా కొనుక్కుంటాడు ఏంటి? మళ్ళీ ఎక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారంటారా జగన్? మరి అంతే కదన్నా. జూన్ 4 తర్వాత ఏదైనా సరే మనం మాట్లాడుకుంటాం. కరెక్ట్గా నేను మళ్ళీ ఇదే రైతు బజార్కి వస్తాను, మీరు ఇలా వస్తారు, శుభ్రంగా మాట్లాడుకోవచ్చు. ఏ రకాలు ఉన్నాయి మామిడికాయలు? రసాలు, జలాలు. రసాలు, జనాలు. జలాలు బాగా ఎక్కువ రేట్ అమ్ముతున్నాం అంటున్నా. ఏరియా వాళ్ళు అంతా మేము కంప్లైంట్ చేస్తున్నారు. మంచిదేగా. ఎంత ఎంత సంపాదిస్తున్నావు రోజుకి? వస్తాయి 1000-2000. చంద్రబాబు ఇంటి పక్కన ఒక బిల్డింగ్ కొన్నామంటగా. కొంటా. సరే, కానీ ఎలక్షన్స్ అయ్యాయి కదన్నా, ఎవరు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈసారి? జగన్ ఆల్రెడీ గెలిచాడంట. జగన్ ఆల్రెడీ గెలిచాడా? ఏందన్నా జగన్ ఓడిపోయాడని చెప్తున్నావు, గెలిచాడని చెప్తున్నావు. ఎవరు ఓడిపోయారు అంది? ఎవరు? టీడీపీ వాళ్ళు అంటున్నారు కదా కూటమి అధికారంలోకి వచ్చిందని. చూద్దాం, ఇంకా టైం ఉందిగా. టైం ఉంది కదన్నా. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు, ఇంకోసారి అవకాశం ఇస్తే ఇంకా నాశనం చేస్తారని చెప్తున్నారు. జనాలు చూస్తూనే ఉన్నారు, జనాలే తీర్పు తీరుస్తారు. 3 పార్టీలు కలిసి రావడం వల్ల జగన్కి మైనస్ అయింది, కూటమికే ప్లస్ అయింది అని చెప్తున్నారు. 3 పార్టీలు కాదు, ఇంకో 30 పార్టీలు కలిసి వచ్చినా ఏం చేయలేరు జగన్. ఏంటి ధైర్యం ఏంటి? మీ ధైర్యం ఏంటి? జగన్ వస్తారని చెప్తున్నారు. సంక్షేమ పథకాలే ధైర్యం. మరి చంద్రబాబు కూడా ఇస్తా అంటున్నాడు కదా, అవే పథకాలు కంటిన్యూ చేస్తా ఉంటున్నాడు కదా, డబుల్ అమౌంట్ ఇస్తారంట కదా. జగన్ చెయ్యకపోతే జనమే ఓడిస్తారు కదా, వీళ్ళు ముగ్గురు గెలవాల్సిన పనే ఉంది. మంచి చేశాడా జగన్? మంచి చేశాడు కాబట్టి జరిగిందా? మంచి జరిగింది. సరే, మీరు చెప్పండి, మీకేం జరిగింది? మాకు ఇల్లు వచ్చిందన్న. ఎంత డబ్బులు తీసుకున్నారు ఇంటికి? లంచం ఏం తీసుకోవాలా. బాత్రూమ్ కూడా సరిపోదంట మా ఇల్లు. అది లేనోడికి తెలిసిద్ది దాని విలువ. చంద్రబాబు అంటున్నాడు శ్మశానంగా ఇంటి చనిపోయిన తర్వాత సమాధి కట్టుకోవడానికి పనికి వస్తుందని. ఆయన ఉండవాడు కదా, ఆయన అంతే అంటాడులే. లేనోడికి తెలిసిద్ది దాని విలువ. మీరంటే జగన్ రావాలనుకుంటున్నారు. అమ్మ, ఏం చేస్తుంటారమ్మ మీరు? నేను పునుగులు బండి. ఓకే, మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా, ఈసారి ఎవరు ముఖ్యమంత్రిగా వస్తే బాగుంటుంది, చంద్రబాబా జగన్? ఏమో మాకు ఏనే కదా, కొద్దిగా జగనే చేశాడు కొద్దిగా సాయం. ఏం చేశాడు? ఏం చేయలేదంట కదా జగన్. ఏమో మరి డబ్బులు వేశారు కదా పేదవాళ్ళకి. అంటే గత 5 ఏళ్ళు చంద్రబాబు పాలించాడు, ఈ 5 ఏళ్ళు జగన్ పరిపాలించాడు. రెండిట్లో ఏం తేడా బాగుంది? ఏది బాగుంది? మేము ఎప్పుడు ఏం 1 రూపాయి తినలేదయ్యా ఎవరిది కూడా. జగన్ వచ్చిన తర్వాత వస్తున్నాయి. అంతే, బాగానే చేశాడా జగన్? బాగానే చేశాడు. వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ పర్వాలేదు, బాగానే వస్తున్నా. బాగానే వస్తుంది. మరి చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తా అని చెప్పాడు కదా. ఏమో మరి ఆయన ఏది కరెక్ట్ అయితే పర్వాలే, కరెక్ట్ నిలబడే మనిషి కాదు. నమ్మరా లేడీస్? ఏమో మీకు మహిళలకి బస్ ఫ్రీ అంటున్నాడు, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అంటున్నాడు. మాట నిక్కర ఉండాలి కదా ఏదైనా. జగన్ నమ్ముతారు. అమ్మ, మీ పేరు? నా పేరు లక్ష్మి. ఇదే వ్యాపారం అమ్మ, మామిడికాయ ఇదే ఎంత వస్తుందమ్మా రోజుకి? రోజుకోగా 400-500. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం? మేము 20 సంవత్సరాలు కొట్టి. మరి ఎలక్షన్స్ జరిగాయి కదా మొన్న, ఈసారి ఎవరు వస్తారు ముఖ్యమంత్రిగా? మేము మటుగా జగన్ వస్తే మంచిదని మేము అనుకో. మా నాటి వాళ్ళకి జగన్ వస్తే మంచిది, మధ్య తరగతి కుటుంబాలకి సాయం చేస్తాడని మేము అనుకుంటాం.
ఎందుకు ఏ విధంగా సాయం చేస్తాం? జగన్ ఏం చేయట్లేదంట కదా. కొన్ని బాగానే చేశాడు. కరోనా వచ్చినా కూడా కొంత బాగానే అదే కరోనా రాకపోతే ఇంకా చేసును. కరోనా వచ్చింది కొంతమంది జగన్ ఎందుకని కొంతమంది అంటారు. మీకేం వచ్చాయమ్మా జగన్ నుండి? మాకు జగన్ వల్ల వచ్చాయి. జగన్ వచ్చాకే మాకు బాగుంది. పథకాలు ఏంటి అయినా డబ్బులు ఏంటి డబ్బులు వేసి సోమరపోసలు చేస్తున్నాడు, ఇంట్లో కూర్చొని పెట్టేస్తున్నాడు అందరిని చెప్తున్నారు. అలా చెప్తారు. కొంతమంది అలాగంటారు, కొంతమంది ఇలాగంటారు. ఒవులు మీద అనేది ఏం లేదు కానీ జగన్ ఇచ్చిన పథకాలే మంచిది. చంద్రబాబు నాయుడు ఇవ్వడు అంటాడు కానీ ఇవ్వడు. ఇస్తాడంట బస్ ఫ్రీ అంట, ప్రతి మహిళలకి 1500 వేస్తాడంట అకౌంట్. 20 అయినా అన్నమే కానీ ఇవ్వడమ్మా. అంటే డబ్బులు వేస్తా అంటున్నాడు కదా చంద్రబాబు కూడా బాగా, జగన్ కన్నా ఎక్కువ వేస్తాడంట. రావు 20 రూపాయలు రూపాయి రాదండి. జగన్ కన్నా చంద్రబాబు ఎక్కువ డబ్బులు ఇస్తా అంటున్నాడు. అలా కానీ చంద్రబాబు నాయుడు చేయడు. జగన్ చేసినట్టు చంద్రబాబు నాయుడు చేయడు. మరి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, మరి చంద్రబాబు వీళ్ళంతా కలిసి వచ్చారు కదా, బీజేపీ, పవన్ కళ్యాణ్. నువ్వులు వచ్చినా కూడా ఈసారి జగన్ వస్తాడని మేము అనుకుంటాను. కానీ కొంతమంది ఏంటంటే జగన్ వస్తే నాశనం అయిపోతానని కొంతమంది అంటారు. కానీ మా నాటి వాళ్ళకి రోడ్డు మీద ఉండాలా బతకాలంటే జగనే మంచిది. అంటే పేదవాళ్ళకి నిజంగా జగనే కావాలంటే పేదవాళ్ళకి జగనే కావాలా, మరి మధ్యతరగతి కుటుంబాలకి కావాలా. చంద్రబాబు నాయుడు ఏంటంటే సౌర్దులకే మేలు చేస్తాడు, మనకి వాళ్ళకి అమ్మోరికి. ఇప్పుడు ఈయన వచ్చాక భూములు అయ్యి తలాలు అవి రేట్లు పడిపోయి, అందు గురించి ఏంటమ్మా ఏరేస్తాను. జనాలంటే ఈయన వచ్చాక రేట్లు పడిపోయి కొంతమంది మా తలాలన్నీ రేట్లు వచ్చిందా మీకు? జగన్ వచ్చిందా? మాకు ఇల్లు ఎప్పుడో ఉంది, ఇక్కడే సొంత ఇల్లు. మీ ఉంటారు కదా మీ ఏరియాలో మహిళలు అందరూ ఏమనుకున్నారు? జగన్ వస్తే మంచిదని మా ఏరియాలో కూడా అంటారు. బాబా ఏం చేస్తుంటారు బాబా మీరు? వ్యవసాయం పని చేస్తాం. ఓకే, ఎలక్షన్స్ జరిగాయి కదా మొన్న, ఈసారి ఎవరు వస్తారు ముఖ్యమంత్రిగా? మేము జగనే వస్తాడు అనుకుంటున్నాం. జగన్. ఎందుకు జగన్ వస్తాడని అనుకుంటున్నాం, మంచి పనులు చేశాడని. మంచి పని చేశాడా? మరి ఏం చేయలేదని చెప్తున్నారు వాళ్ళు. సరే ఎక్స్పర్ట్ చెప్పండి. ఏం మంచి పనులు చేశారు ఒకటి చెప్పండి మీకు. ఇదే అమ్మఒడి పని అని, స్కూళ్ళు బాగు చేయటం, మరి మధ్యాహ్నం భోజన పథకం అని, మరి ముసలి పింఛన్లని అట్లా బాగా చేశారు. అంటే గత 5 ఏళ్ళు చంద్రబాబు పాలన ఎలా ఉంది, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన తేడా చూసుకుంటే ఏమనిపిస్తుంది? ఉందనే గెలుతుందని అనుకుంటున్నాం, మేము అనుకోవడం. మరి తర్వాత సంగతి ఏమవుతుంది? 3 పార్టీలు కలిసి వచ్చారు కదా వాళ్ళు 5 పార్టీలు గెలిచినా గెలిచింది జగన్. అంటే చంద్రబాబు నాయుడు కూడా చాలా పథకాలు ఇస్తా అని చెప్పాడు కదా, నమ్మారా? నమ్మలేదు కదా. ముందు వ్యవసాయ రుణాలు మాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నాడు, మరి బంగారం ఇంటికి తీసుకొస్తాను అన్నాడు. ఆ 3 ఒక్కడు కూడా నిర్వహించలేకపోయాడు. దానికోసం రెండోసారి వాడిపోయాడు. అది నమ్మరు కాబట్టి ఈసారి కూడా మళ్ళీ వెళ్తాడని మేము. ఈసారి బస్ ఫ్రీ అంటున్నాడు, గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అంటున్నాడు. ఏది పెట్టినా నమ్మాలి. ముందు నమ్మకం పోయినాక మనిషి దాన్ని పక్కకు పెట్టేస్తారు. అది పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా జగన్, అదే చంద్రబాబు. రాజకీయ చరిత్రే లేదు నాకు తెలిసి. ఆ రాజకీయ చరిత్ర ఎక్కడ పోయిందంటే చిరంజీవి గారు కనుక నిలబడ్డాడితే ఈయనకి కూడా ఒక బలం ఉండేది. అది అంటే పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఎక్కువ మంది ఉన్నారు. ఫ్యాన్స్ వేరు, రాజకీయ చరిత్ర వేరు. ఫ్యాన్స్ వేరు, రాజకీయ పోకడ వేరు, ఫ్యాన్స్ వేరు. పిఠాపురంలో పోటీ చేస్తున్నారు, ఏమవుద్ది అంటారు సార్? 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తాం అంటున్నారు బాబాయ్. 1,00,000 ఓట్లతో గెలుస్తాం అంటే కాపులు కూడా అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, అండ్ చిరంజీవి అభిమానులు ఉన్నారు. వాళ్ళకే వేయరు. ఇప్పుడు ఆయన మాట్లాడే విధానం, రాజకీయ విధానాలు వేరు, ఆయన మాట్లాడే ధోరణి వేరు. అన్న మీ పేరు? సాయి అన్న. సాయి. ఇదే ఆటో అన్న? ఆటో ఫీల్డ్ అన్న. ఎలక్షన్ జరిగాయి కదా, పోలింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది, దేశంలోనే మన రాష్ట్రమే టాప్. అయితే ఈ పోలింగ్ ప్రకారంగా ఏ పార్టీకి అవకాశం ఉందనుకుంటున్నారు మీరు ఒక ఆటో డ్రైవర్గా? మళ్ళీ వైఎస్ఆర్సీపీకే భారీ మెజారిటీతో వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకు వైఎస్ఆర్సీపీకే ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే కొంచెం పేదలకు కొంచెం మంచి మంచి పనులు చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వటం, కొన్ని పని చేయని వాళ్ళకి, పని చేసుకోలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వటం, మన అక్క చెల్లెమ్మలకి 15,000 అలాగా 17,000 40 వయసు దాటిన వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు కొంచెం లేని పరిస్థితి నుంచి బయటపడ్డారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ విశ్వాసం చూపించి జగన్ వేస్తారని నేను అనుకుంటాను. అంటే పోలింగ్ ఎక్కువైంది కదా, జగన్ మీద వ్యతిరేకతతోనే హైదరాబాద్ నుండి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓటు వేశారు,
సో జగన్కి మైనస్ అవుద్ది, కూటమికి అధికారం రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు వాళ్ళు, మరి కూటమి వాళ్ళు. అన్న ఎన్నాళ్ళు రాలేదన్న, కరోనా 2 సంవత్సరాలు వచ్చింది, 2.5 ఏళ్ళు అనుకుంటా జరిగి. ఎన్నాళ్ళు కూటమి ఏ రోజు కూడా ఎవరికి ₹1 వచ్చి ఖర్చు పెట్టింది లేదు ఎవరు కానీ ఇప్పుడు వచ్చేసారు. ఇప్పుడు వచ్చి కూటమిగా వచ్చాం గెలుస్తాం అనేది జనాలకి చాలామందికి ఇప్పుడు ఎవరు ఏంటనే అర్థమైంది. కొంచెం అవకాశం ఉంటే ఆయన ఇంకా మంచి డెవలప్మెంట్లు చేసుకుంటూ ముందుకెళ్తాడేమో అనుకొని, నేను జగన్ గారు అలా మంచి చేసుకుంటూ వెళ్తారేమో అనుకుని అనుకుంటాను. అంటే జగన్ది సైకో పాలన, ఒక నిరంకుశ పాలన అని చెప్తున్నారు. దాన్ని ఏమంటారంటే సమ్ టైమ్స్ ఆఫ్ హ్యూమన్ సైకాలజీ. ఎవరికి నచ్చింది ఆడు చెప్తాడు. ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్క సైకాలజీలో ఉంటాడు. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఉన్నాడు, ఆడు బాగుపడాలి, ఆళ్ళోళ్ళు బాగుపడాలి, పేదలు బాగుపడాలని ఎవడో అడగడు, చెప్పడు. పేదలు బాగుండాలంటే జగన్ రావాలి. ఇప్పుడు ఈయన తరపులకే చేసుకుంటూ వెళ్తాడు, కానీ మా బతుకులు ఎప్పుడు అలాగే ఉంటాయి. కానీ నేనేమి లబ్ధి పొందాను అని నేనేం చెప్పట్లా. నాకు ఇల్లు లేదు, ఇల్లు రాలే జగన్ పాలనలో. కొంచెం ముసలోళ్ళకి మంచి చేశాడు, పిల్లలకి చదువు చెప్తున్నాడు, కొంచెం ఇంగ్లీష్ మీడియం అలాంటి డెవలప్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇంకా ఆయనకి ఇంకా మరింత మంచి అవకాశం ఉంటే ఇంకా ఏమన్నా చేసి మన పాలన బాగా చేస్తాడని అనుకుంటున్నాను. అంటే జగన్ ఎన్నికలకు వెళ్ళే ముందు ఒక మాట అన్నాడు, ఇది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం, ఇది క్లాస్ వారు, నేను పేదల వైపు నిలుస్తాను అనేసి అయితే జగన్ అన్నాడు. నిజంగా సొసైటీలో అలా ఉందా? అది మనం చెప్పలేము అన్న. ఏంటంటే ఎవరి ఉద్దేశం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం ఆయన చెప్పినట్టుగా పేదలకి పెత్తందారులు జరిగే యుద్ధమే. ఏంటంటే ఇంతకుముందు చాలా పార్టీలు గెలిచాయి, వాళ్ళకే ఇలాగే సపోర్ట్ చేసుకుని, ఈయన అనేది పక్క మాసు బాగా చిన్న స్థాయి ఉన్న వాళ్ళు కొంచెం మంచి చేసి కొంచెం పైకి లాగడం అలా చేస్తున్నాడని నా ఆలోచన. అది అంటే కూటమిలో మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదన్న, మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, యూత్ కావచ్చు, అంతా కూటమి వైపు ఉండే అవకాశం ఉంటుంది కదా. ఆయన గురించి మాట్లాడడానికి నో కామెంట్స్, అసలు చెప్పకూడదు ఆయన గురించి. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఆయన కనుక సింగిల్గా పోటీ చేస్తే పక్కాగా గెలిచేవాడు ఈసారి. ఆయన ఈ కూటమితో నాకేం డౌటే. అంటే పిఠాపురంలో 1,00,000 పైగా మెజార్టీతో గెలుస్తా ఉంటున్నారు. అంతా మాటలు ఇవన్నీ. ఎక్కడి నుంచో వచ్చి అక్కడ చేసాను, ఇన్ని రోజులు చేసాను, నేను గెలిచేస్తానని అన్ని మాటలు జరగవాయి. అంటే మీరు అన్నారు జగన్ పేదవాళ్ళు బాగా చూసుకున్నాడు, పథకాలు పెట్టాడు, మంచి జరిగింది. మరి చంద్రబాబు కూడా ఆ పథకాలు కంటిన్యూ చేస్తా అంటున్నాడు, చాలా చెప్తున్నాడు కదా. ఈయన నానా సంకలనం నాకాడు ఆ పథకాలు ఇవ్వడానికి. ఆయన ఇంకా డబల్ ఇస్తా అన్నాడు. జరిగాయి అనేది నమ్మకం లేదు. ఏమో నా ఆలోచన ప్రకారం మనకు మంచి జరగాలని ఏ పార్టీకైనా మనం అనుకుంటాం. కానీ ఇది ఎవరి మీద కోపంతో చెప్పడం కాదు, కష్టం అని నేను అనుకుంటున్నా. ఈయనే చాలా కష్టాలుగా లాక్కొచ్చాడు. 2 ఏళ్ళ కరోనాతో శ్రీలంక అయిపోతుంది అని అన్నారు. మరి ఆయన ఎట్లా ఇస్తారంట? ఆయన వస్తే సింగపూర్ అయిపోదన్న. విజయవాడ, ఈయన వచ్చిన విజయవాడ. ఎవడ కష్టం ఆడితే మధ్యలో వెళ్ళే. అంటే ఇప్పుడు ఆటో బస్ ఫ్రీ అంటున్నారు కదా మహిళలకి. ఒక ఆటో డ్రైవర్గా మీ ఒపీనియన్ ఏంటి? మరి చంద్రబాబు వస్తే బస్ ఫ్రీ అంట. ఎవరు వచ్చినా ఈయన వచ్చినా బస్ ఫ్రీ పెడతా అన్నాడు కదా. పెడతా అన్నారు మేనిఫెస్టోలో. నెక్స్ట్ వచ్చే మేనిఫెస్టోలో బస్ ఫ్రీ అని ఉంది. కానీ దేనికి ఉండేది దానికి ఉంటుంది అన్న. ఇప్పుడు బస్సులు ఉన్నాయి, కార్లుగా వెళ్తున్నారు. ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్ అని మనం వెళ్తే హైదరాబాద్కి ఎన్ని కార్లు వెళ్తున్నాయి? బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇంటికి రావాలంటే బస్సులు ఉన్నాయి, ఆటోలు ఎక్కుతున్నారు. ఆటో ప్రతి సందుల్లోకి వెళ్తుంది కానీ బస్సు వెళ్ళదుగా. మెయిన్ రోడ్ల మీద ఎవరి వ్యాపారం వాళ్ళదే. మీరైతే జగన్ వస్తారనుకుంటున్నారు అని అనుకుంటున్నా. అన్న మీ పేరు? మరియారావు అన్న. ఈ ఆటో సొంతదేనా? ఎంత వస్తుంది అన్న రోజుకి? అన్ని బాగున్నాయి. 1000 రూపాయలు 200 మిగులుతాయి. ఏంటి మరి పరిస్థితి? ఎలక్షన్స్ జరిగాయి, ఓటు వేశారా? వేసాను. మీలాగా చాలా మంది ఈసారి అత్యధికంగా పోలింగ్ కూడా నమోదైంది. ఏ పార్టీకి అవకాశం ఉందంటారు? నేను వైసీపీకి అవకాశం ఉందనుకుంటున్నాను. వైసీపీకి. ఎందుకు వైసీపీకి ఉందనుకుంటున్నారు? మన జగన్ అన్న చేసిన పథకాల వల్ల ఈ ఇంటికి 6 గంటలకే పెన్షన్ తీసుకొచ్చి ఇవ్వటం, 1వ తారీఖుకి వికలాంగులకి, వృద్ధులకి, ఈ అమ్మఒడి, ఇవి బాగా జనాలకు ఉపయోగపడింది. మరి చంద్రబాబు కంటిన్యూ చేస్తా అంటున్నాడు కదా, వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తా అంటున్నాడు, ఈ పథకాలు కూడా పెడతా అంటున్నాడు, ఇంకా రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేస్తామని చెప్పాడు కదా చంద్రబాబు. చేస్తున్న వాళ్ళకన్నా చేస్తానని చెప్పే వాళ్ళకి తేడా ఉంది కదా. చేస్తున్నాడు కాబట్టి ఇదే కంటిన్యూషన్ ఫాలో అవుతాడు కాబట్టి అందుకని ఎక్కువగా చేశాడు. జగన్ 5 ఏళ్ళలో మంచి చేశాడా ప్రజలకి? చేశాడు. మీకేం మంచి జరిగింది?
మాది రాజధాని ప్రాంతమేనన్నా. నా పొలం కూడా పోలింగ్కి ఇచ్చాను. దాని ప్లాట్లు చంద్రబాబు హయాంలో ఇచ్చాము. ప్లాట్లు ఇచ్చాడు, కౌలు వేస్తున్నారు. రైతు కూలీ కూడా ఇస్తున్నారు. 2,000 చొప్పున 2,000 చొప్పున ఇచ్చారు. తర్వాత లాస్ట్ మంత్ ఎలక్షన్కి ముందు జగనన్న దాన్ని 5,000 చేసింది. అది ఒకటి జనాల్లోకి బాగా వెళ్ళింది. ఎలక్షన్ అని కానీ లేక ఇదే విధంగా ఇంకొక సంవత్సరం ఉంది దానికి డబ్బులు రావడానికి. ఇంకొక సంవత్సరం టైం ఉంది, పీరియడ్ ఉంది. ఆ పీరియడ్ కూడా 5,000 ఇస్తాడని చెప్పి ఆ నమ్మకంతో జనాలందరూ కొద్దిగా మొగ్గు చూపారు. అంటే మీరు రాజధాని రైతు ఎన్ని ఎకరాలు ఉందండి రాజధాని ప్రాంతంలో? మీకు 60 సెంట్లేనన్నా. 60 సెంట్లు పూలింగ్కి ఇస్తారు. ఇప్పుడు మీకు ఏం లేదు. ఒక రాజధాని రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పైన చాలా విరక్తిగా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు అనేసి అయితే చెప్తున్నారు. ఒక రాజధాని రైతుగా మీరెందుకు జగన్కి మద్దతుదారుగా మారారు? అంటే వాళ్ళందరూ రాజధాని తీసేసాడన్న దీంతో వ్యతిరేకతగా ఉన్నారు. ఈ పథకాలు అందరూ తీసుకుంటున్నారన్న. అందరికీ వైసీపీ కార్యకర్తలకు ఇస్తున్నాడంట కదా? లేదన్న, అది రాంగ్. మా ఇంటి పక్కన కూడా వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారుగా. టీడీపీ వాలంటీర్స్ కూడా ఉన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చాడన్న. ఇచ్చాడు. అది మీరైతే జగన్కి రావాలనుకుంటున్నారు? జగన్ కూటమి అధికారంలోకి వస్తుంది. బయట రాష్ట్రాల నుండి కూడా ఓటు వేయడానికి ఇక్కడికి వచ్చారు. అక్కడ నివసించే వాళ్ళంతా కూడా ఓటు అంతకుముందు 60% 70% ఉండేదిగా. ఈసారి 89%. జగన్ మీద కోపంతోనే ఇంత పెద్ద పోలింగ్ జరిగిందని చెప్తున్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు విలువ తెలియక, ఓటు విలువ తెలియక ఇదివరకు వచ్చేవాళ్ళు కాదు. కొంతమంది ఇళ్లలో నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఈసారి లేడీస్ వచ్చారు, అందరూ వచ్చారు. కొన్ని కులాలు ఉన్నాయి, చెప్పడం బాగోదులే. వాళ్ళు బయటకు వచ్చి ఓటు వేసేవాళ్ళు కాదు. కానీ ఈసారి అందరూ బయటకు వచ్చి ఓటు వేశారు. దానివల్ల 88.89% ఓట్ పోలింగ్ అయింది. అంటే మరి కూటమి వైపు ముగ్గురు ఉన్నారు కదా, బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నారు. వీళ్ళ వల్ల కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అది లేదన్న, వాళ్ళ బలం సాలకే కదన్న వాళ్ళు ముగ్గురు కలిసింది. చెప్పాలంటే ఈ ఒక్కడే దమ్ముగల్లవాడు అన్నది చేయగలిగిన మనిషి. అది 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు. ఇంకోసారి అవకాశం ఇస్తే మనం వదిలేసి వెళ్ళిపోతున్నాయి. చెప్పండి. 5 ఏళ్ళు రాష్ట్రం సర్వనాశనం చేసాడు, ఇంకో ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా రాష్ట్రాన్ని నమ్మేస్తాడని చెప్తాను. లేదన్న, అన్న ఎవరు వచ్చినా అప్పులు చేసి అభివృద్ధి చేయాల్సిందే తప్పితే వాళ్ళ సొమ్ము ఎవరు తీసుకొచ్చి పెట్టరన్న. ఈ రోడ్డు వేయాలంటే నిధులు కావాలి. ఆ నిధులు కావాలంటే అప్పు తెచ్చుకోవాలి. ప్రపంచ బ్యాంకు నుంచి ఎట్టగట్టాలు తిప్పలాలు బట్టి తీసుకొస్తున్నారు. ఏదో ఒక తనకు తోచిన విధంగా చేయగలుగుతున్నాడు అన్న. మీరు అన్నారు జగన్ ఇంత పాలన చేశాడు, పథకాలు వేసాడని. మరి చంద్రబాబు కూడా ఇదే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తా అన్నాడు. ఇప్పుడు అది కాకుండా నెక్స్ట్ తొక్కేస్తా ఉన్నారు కదన్న, తీసేస్తా ఉన్నాడు. చివరి లాస్ట్లోకి వచ్చేటప్పుడు 1 నెల ముందు వాలంటీర్లు 10,000 చేస్తానని చెప్పాడు. ఫస్ట్లో లేదన్నమాట. ఫస్ట్లో ఉన్నడితే అందరూ సంతోషించేవాళ్ళు. గోని సంచులు మోసే ఉద్యోగం అని చెప్పాడు కదా చంద్రబాబు. అది ఏదో రాజకీయ పరంగా అంటారు అని అన్ని పట్టించుకోకూడదు అన్న. మీరైతే జగన్ వస్తాడంట? జగనే వస్తాడు 100%.